యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి రాజన్న మాట్లాడుతూ 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతు సంఘం ప్రముఖులు విచ్చేశారని, ఇందులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రమణారెడ్డి, పద్మ, శాస్త్రవేత్త శరత్ కుమార్, అన్ని జిల్లాల వారీగా రైతు సంఘం ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం జరగబోయేటువంటి నష్టం గురించి, ఆ నష్టం తీవ్రంగా ఉండబోతుంది. ఆ నష్టం ఎలా అంటే పంటలు తక్కువగా పడతాయి, దాని మూలాన రైతులకి గిట్టుబాటు ధర దొరకపోవడమే కాకుండా కన్జ్యూమర్కి, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ కన్జ్యూమర్ ఐటమ్స్ మీద ప్రతి ఒక్క దాని మీద కూడా విపరీతమైనటువంటి ఈ రేట్లు అనేవి విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతో తీవ్రమైనటువంటి ఆహార ధాన్యాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ అనేక విధాలుగా ఏంటంటే మెషిన్ తోటి హార్వెస్ట్ చేయొచ్చు. మనకి మెయిన్గా లేబరు మెషిన్ హార్వెస్టింగ్, మెషిన్ తోటి హార్వెస్టింగ్. పత్తి అయితే ఏంటంటే తీయాల్సి వస్తుంది, లేబర్ కావాలి, కందికి అవసరం లేదు. ఇది రెండోది. ఇప్పుడు మనం చూస్తున్నాం మన దగ్గర లేబర్ అంతా హమాలీలంతా బీహార్, మరి మన వాళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు. ఓకే, మేము ఇంటర్మీడియట్ అయిపోయేదాకా మా నాన్న నా చేత పత్తి తీపిచ్చిండు, పత్తి కట్ట తీపిచ్చిండు. ఇప్పుడు మన కొడుకుని స్కూల్కి 1 కిలోమీటర్ ఉంది పోరా అంటే ఆటో కావాలి, ఏదన్నా అంటే మా ఆడోళ్ళే తెలియపడతాం. నువ్వెప్పుడు కష్టపడ్డావు, ఇప్పుడు నేను కష్టపడ్డావు. అప్పుడేంది అన్నం దొరికి ఎట్లా మన పంటలను నష్టం చేస్తూ ఉన్నాయో, వాటికి నివారణ ఏమిటో దానిపై వారు మాట్లాడతారు. అట్లాగే యుగల్ రాయల్ చరిత్ర గమనంలో మార్పు అనివార్యం అన్న అంశం మీద వారు మాట్లాడతారు. ఈరోజు ఈ 3 ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకా మా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాం. ప్రొజెక్టర్కి సంబంధించి ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మార్గమధ్యంలో ఉన్నాము అని ఫోన్ చేస్తూ ఉన్నారు. అయినా సరే మనం ఇక ఆపలేము దీన్ని, క్లాసుని.